హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మార్నింగ్ టు నైట్ వరకు మీకు ఎలా ఉండబోతుందో మనం చూస్తాం. మీకు ఏదైతే మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయో అవి తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వలేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా ఈ రీడింగ్ హ్యాపీగా చూసుకోవచ్చు, ఓకేనా? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మార్నింగ్ టు నైట్ వరకు? వీళ్ళ ఫార్చ్యూన్ అండి, మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. రీయూనియన్ అవుతుంది. 360 డిగ్రీస్లో మీ లైఫ్ ఈరోజు చేంజ్ అవ్వబోతుంది అనమాట. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. కొంతమంది ఫ్యామిలీస్తో జర్నీ చేయడం, కొంతమంది ఫ్రెండ్స్తో జర్నీ చేయడం, అండ్ ఎక్కడికో చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. చాలా చిల్ అవుతూ ఉంటారనమాట ఈరోజు, ఓకే? ఈరోజు చాలామంది మీరు టీం వర్క్ చేస్తారండి, ఓకే? మీ కొలీగ్స్తో కావచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. మీరు ఏదో టీం వర్క్ చేయబోతున్నారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఏదైనా టీం వర్క్ చేస్తున్నారంటే దాంట్లో మీరే బాస్గా ఉంటారనమాట. అండ్ ఈరోజు కొంతమందికి మాత్రమే ఎవరైనా మీకు మోసం చేయడం చూపిస్తుందండి, ఓకే? ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, మీకు ఏదో మోసం చేయాలి దురుద్దేశంతో ఉన్నారనమాట. కాబట్టి ఈరోజు ఎవరిని ఎక్కువగా నమ్మకండి, ఓకేనా? ఈరోజు మీరు మనీ విలువ ఏంటో తెలుసుకుంటారండి చాలామంది, ఓకే? మనీని ఏ టైంలో ఖర్చు చేయాలి అండ్ ఎలా సేవ్ చేసుకోవాలి అనే విధంగా మీరు మనీ విలువ ఏంటో మీకు తెలిసి రాబోతుంది అనమాట. మీరు ఏదైనా రిలేషన్లో ఉన్నారు, చాలా ఒత్తిడిగా ఉంది ఆ రిలేషన్లో, అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, ఎప్పుడు సాడ్గానే ఉండడము, ఇలాంటి రిలేషన్ అవసరమా అనే విధంగా ఆ బాధని మర్చిపోవడానికి మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం చూపిస్తుంది అనమాట, ఓకే? మీ లైఫ్లో ఏదైతే నెగటివ్ ఉందో దానిని మీరు మూవ్ ఆన్ చేసుకోబోతున్నారండి, ఓకే? చాలామంది ఇక్కడ ఫీమేల్ చూస్తున్నారు. కిడ్స్ గురించి అంటే ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. మీరు కిడ్స్ పరంగా చూస్తున్నారు అంటే మీరు కిడ్స్ పరంగా గుడ్ న్యూస్ అయితే వింటారండి. అండ్ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారండి, ఓకే? 3 ఆఫ్ కప్స్, రీయూనియన్ కార్డ్. మేబీ ఇక్కడ 3 అవర్స్ లోపల మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వచ్చండి, ఓకే? మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి, మీతో టైం స్పెండ్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? ఈరోజు చాలామంది, ఇంకా నేను చెప్పలేనండి, కార్డ్స్ అవే వస్తున్నాయి. మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, ఓకే? అది ఎక్కడికైనా సరే, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి కానీ, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి కానీ మీరు ట్రావెలింగ్ చేయబోతున్నారనమాట, ఓకే? అక్కడికి వెళ్ళడం మీకు అసలు ఇష్టం లేదు. అంత దూరం వెళ్ళాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, తప్పదా అనే విధంగా మీకు నచ్చదనమాట. కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట మీకు, ఓకే? అండ్ మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి మీకు. అండ్ చాలా ప్రాక్టికల్గా కూడా ఉంటారనమాట. ఈరోజు ఏ విషయమైనా సరే ప్రాక్టికల్గానే ఆలోచిస్తారనమాట. గుడ్ న్యూస్ వినబోతున్నారండి. ఇక్కడ 3 అవర్స్ నుంచి 8 అవర్స్ లోపల మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది. అండ్ కొంతమంది ఫ్యామిలీ గురించి, కొంతమంది కెరియర్ పరంగా ఏదైనా జాబ్ పర్పస్లో ఏదైనా గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోవడం చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి ఇక్కడ ప్రమోషన్ రావడం లాంటిది చూపిస్తుందండి. చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీకు ప్రమోషన్ వస్తుంది కదా, కాబట్టి మీరు ఫ్రెండ్స్తో హ్యాపీగా బయటకు వెళ్ళేసి వారికి ఏదో పార్టీస్ ఇవ్వడం లాంటిది చూపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారండి, ఓకే? అండ్ కొంతమంది ఇక్కడ ఏదైనా మ్యారేజ్ అకేషన్స్ లాంటిది మీరు వాటిలో పాల్గొనొచ్చు అనమాట, ఓకే? మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకుంటారు. అండ్ మన వ్యూవర్స్ అయితే మీరు మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారండి.
తనని చాలా మిస్ అవుతున్నారనమాట. ఈరోజు తనని తలుచుకొని చాలా సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంకా మీ జీవితమే లేదు, అన్నీ కోల్పోయినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మీరేమి కోల్పోలేదండి. కానీ మీరు ఆ విధంగా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ చూడండి, ఒక రూమ్‌లో ఒక అమ్మాయి ఉంది. ఓకే. ఇక్కడ ఆ అమ్మాయిని లోపలేసి లాకేసేసి కీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఓకే. మీరనుకుంటే ఈ కీ తీసుకొని లాక్ ఓపెన్ చేసుకొని బయటకు రాగలరండి. ఓకే. కాబట్టి కొంచెం లాజిక్‌గా ఆలోచించండి. ఏదో బందీ అయిపోయారు, మన జీవితం అయిపోయింది, ఇంకా లైఫ్ ఇంతేమో అనే విధంగా మీరు ఆలోచించకండి. ఓకేనా. మైండ్ పెట్టి ఆలోచిస్తే చాలా దారులైతే ఉంటాయండి. ఓకేనా. ప్రతి చిన్నదానికి ఎక్కువగా బాధపడిపోవడము, ఇంకా ఫ్యూచరే లైఫే కోల్పోయాము అనే విధంగా బాధపడడం కరెక్ట్ అయితే కాదు. ఓకేనా. మేబీ చాలామందికి పర్సన్ ఈరోజు మెసేజ్ లాంటిది ఏదో మీకు ఆఫర్, ఏదో చిన్న ఆఫర్ ఇవ్వాలి అనే విధంగా కూడా తను రావడం చూపిస్తుంది. అండ్ అండ్ ఈ పర్సన్‌కి కూడా మీరు ప్రేమని ఇస్తా, తన మీద కేరింగ్ చూపిస్తా, తను అడిగినప్పుడు మనీ ఇస్తా, తనకి చాలా టైమ్ పాస్‌గా ఉన్నారండి మీరు. మీరు మాత్రం ఈ పర్సన్‌కి మీ లైఫ్ అనుకున్నారు. కానీ అక్కడ ఆ పర్సన్ మాత్రం మీరేదైతే ఇస్తారో అది తీసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. మీరు ఎంత ఇచ్చినా సరే తను తీసుకోవడమే తప్ప తనకు ఇవ్వడం తెలియదండి. ఓకే. అలాంటి పర్సన్‌ని నమ్మి మీరు చాలామంది మీ జీవితాన్ని మీరు కోల్పోతున్నారనమాట. ఓకే. మీరు ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. కానీ ఈ పర్సన్‌తో మీరు రిలేషన్‌లో ఉన్నన్ని రోజులు మీరే డబ్బులు ఇస్తా ఉండాలి. మీరే కాల్ చేస్తా ఉండాలి. మీరే మాట్లాడుతా ఉండాలి. మీరే మెసేజ్ చేస్తా ఉండాలి. అపోజిట్ పర్సన్ మాత్రం తనకు పట్టినట్టుగా ఉంటున్నారనమాట. ఓకే. అలాంటి వారితో రిలేషన్ ఎందుకండి. ఓకే. ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అండ్ మెజిషియన్ ఎనర్జీ మీ లైఫ్‌లో ఏదైతే లేదో దాని గురించి మీరు ఈరోజు మేనిఫెస్టింగ్ లాంటిది చూపిస్తుందనమాట. మేనిఫెస్టింగ్ చేస్తారు. ఓకే. ఈరోజు కొంతమందికి మీకేదో చిన్న ఆఫర్ లాంటిది రావడం జరుగుతుందండి. కొంతమందికి కెరియర్ పరంగా చిన్న ప్రమోషన్ లాంటిది రావడము, కొంతమందికి ఏదో జాబ్ పర్పస్‌లో ఏదో ఇంటర్వ్యూ, చిన్న చిన్న ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ రావడము, కొంతమంది మీ పర్సన్ మీకు కాల్ చేయడమా లేదా మెసేజ్ చేయడమా జరుగుతుందనమాట. ఓకే. రీయూనియన్ అవుతుందండి. అండ్ మీకు ఏదో విషయంగా ఈరోజు క్లారిటీ అనేది రాబోతుందనమాట. మీ పర్సన్ విషయంలోనా, ఫ్యామిలీ ఆర్ కెరియర్ ఏదైనా ఉండొచ్చు. ఒక క్లారిటీ మీకు రాబోతుందనమాట. ఓకే. అండ్ ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? ద హైబ్రిస్కస్. మీరు సైలెంట్‌గా ఉండండి. మీ వర్క్ మీద, మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించండి అని చెప్తున్నారనమాట. ఓకే. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి అని యూనివర్స్ మెసేజెస్ ఉందండి. ఓకే. అండ్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఫైనాన్షియల్‌గా ఈ పర్సన్ చాలా లాస్‌లో ఉన్నారండి. తనకు జాబ్ లేదు. తన జీవితమే కోల్పోయింది. తన జీవితంలో ఇంకా ఏమీ లేదు. తను అన్నీ కోల్పోయి ఉన్నారనమాట ఈ పర్సన్. ఆ విధంగా బాధపడతా ఉన్నారండి. ఓకే. తనకు ఎక్కడ ఇంకా ఆశ అనేది లేదు. అన్నీ వదులుకుంటున్నారనమాట. తన హోపే వదులుకుంటున్నారనమాట ఈ పర్సన్ జీవితం మీద. ఓకే. అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మీరు ట్రెడిషనల్‌గా ఉంటారు. టెంపుల్స్‌కి విజిట్ చేస్తారు. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెలింగ్ చేస్తారండి. ఓకే. అండ్ మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? ఈరోజు మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? అండ్ మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్, నో నీడ్ టు వరీ. దేని గురించి బాధపడకండి అని చెప్తున్నారండి. ఓకే. ఏం జరిగినా సరే బాధపడకండి. అండ్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీరు మెడిటేషన్ చేయడం వలన కొంతమందికి ఉన్న ప్రాబ్లమ్స్ వలన మైండ్ అంతా అప్సెట్ అయిపోతుందండి. ఏం చేయాలో అర్థం కాదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు. అండ్ డిప్రెషన్‌గానే ఉంటారనమాట. అండ్ ఏం మాట్లాడినా కోపం తెచ్చుకోవడము, అరవడము అలా చేస్తారు కదా. అలాంటి వారు మెడిటేషన్ చేస్తే తప్పకుండా మంచి ఆన్సర్ అనేది వస్తుందనమాట. ఓకే. మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా చాలా బాగుంటుందనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందామండి. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. అండ్ మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.